వెల్కమ్ టు హలో డాక్టర్. సో ఈరోజు మన టాపిక్ వచ్చేసి హార్ట్. సో చాలా మందికి ఆల్ ఆఫ్ సడన్ హార్ట్ అటాక్ రావడం కానీ, గుండె సంబంధం అంటే గుండెలో ఏదైనా నొప్పి వచ్చినా సరే చాలామంది కంగారు పడిపోతూ ఉంటారు. అసలు ఈ హార్ట్ సమస్యలు ఎందుకు వస్తాయి, దానికి కారణాలు ఏంటి, ఒత్తిడిని ఎలా అధిగమించాలి, ఇలాంటి విషయాలన్నీ తెలియజేయడానికి మనతో పాటు ఇవాళ స్టూడియోలో ముగ్గురు డాక్టర్స్ ఉన్నారు. మాట్లాడే ముందు వాళ్ళని ఒకసారి పరిచయం చేసుకుందాం. సో మనతో ఉన్నారు డాక్టర్ శ్రీధర్ రెడ్డి పెద్ది, MBBS, MD జనరల్ మెడిసిన్, DNB కార్డియాలజీ. అలాగే డాక్టర్ కరుణాకర్ రాపోలు, MD DM కన్సల్టెంట్ కార్డియాలజిస్ట్, అపోలో హాస్పిటల్స్ జూబ్లీ హిల్స్. అండ్ అలాగే డాక్టర్ 𝗗𝗶𝘀𝗃𝗃 గారు, MD DM కన్సల్టెంట్ కార్డియాలజిస్ట్, యశోద హాస్పిటల్స్. సో వెల్కమ్ టు అవర్ స్టూడియో సార్. నమస్తే అండి. ఎస్. సో ఫస్ట్ ఆఫ్ ఆల్, గుండె ఆరోగ్యంపై ఒత్తిడి ప్రభావం అనేది ఎలా చూపుతుంది అంటారు 𝗗𝗶𝘃 గారు? ఇది చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్ అండి. యూజువల్గా ఈ స్ట్రెస్ అనేది ఇట్ కెన్ అఫెక్ట్ ఎనీ పార్ట్ ఆఫ్ ద బాడీ. సో కామనెస్ట్గా హార్ట్ అఫెక్ట్ చేస్తుంది. సో ఇఫ్ యూ టేక్ ఇన్ టు కన్సిడరేషన్ నెంబర్ ఆఫ్ డెత్స్, యూజువలీ ద కార్డియాక్ కాజ్ ఆర్ ద హైయెస్ట్ కాజ్. అమాంగ్ దీస్ రిస్క్ ఫ్యాక్టర్స్ తీసుకుంటే షుగర్ కావచ్చు, బీపీ కావచ్చు, స్ట్రెస్ కావచ్చు, స్మోకింగ్ కావచ్చు. సో దీనిలలో కామనెస్ట్ వచ్చేసి స్ట్రెస్. సో స్ట్రెస్ ఎక్కువ ఉన్న వాళ్ళల్లో కార్డియాక్ కండిషన్స్, కార్డియాక్ రిలేటెడ్ హార్ట్ డిజీజెస్ వెరీ కామన్. సో ఇందులో కామన్గా చాలామంది స్ట్రెస్కి గురైన వాళ్ళు పాల్పిటేషన్స్ చెప్తారు. దే గో ఇన్ టు హై బీపీ, సమ్టైమ్స్ దే డెవలప్ ఇన్ టు కార్డియాక్ హార్ట్ స్ట్రోక్స్. ఈ హార్ట్ స్ట్రోక్స్ అనేటివి చాలా ఇట్ కెన్ హ్యాపెన్ ఇన్ ఏ నార్మల్ కొరనర్స్. అంటే నార్మల్గా యంగ్ ఇండివిజువల్ ఉంటాడు, వాడికి సడన్ కార్డియాక్ డెత్, సడన్ కార్డియాక్ అరెస్ట్ ఇవన్నీ అవ్వడానికి స్ట్రెస్ కుడ్ బి రీజన్స్. వాట్ హ్యాపెన్స్ ఇన్ నార్మల్ కొరనరీస్, చిన్న ప్లాక్స్ ఉంటాయండి, ఎండోథీలియల్ రప్చర్ అవుతుంది. దెన్ దట్ లీడ్స్ టు అక్యూట్ కొరనరీ సిండ్రోమ్స్. అంటే అక్కడ థ్రాంబస్ ఫామ్ అవుతుంది, సడన్గా హార్ట్ బ్లడ్ వెసల్స్ బ్లాక్ అవుతుంది. దెన్ హీ సఫర్స్ ఏ కార్డియాక్ కండిషన్. దర్ ఆర్ మెనీ కండిషన్స్ విచ్ కెన్ లీడ్ టు దీస్ కార్డియాక్ స్ట్రోక్స్. అంటే ఒకటి స్ట్రెస్ హార్ట్ సిండ్రోమ్ అని ఉంటుంది, 𝗗𝗃𝗃𝗃 సిండ్రోమ్ అంటారు. ఇట్స్ కాల్డ్ బ్రోకన్ హార్ట్ సిండ్రోమ్, కామన్ ఇన్ అమాంగ్ ఫిమేల్స్ హూ ఆర్ ఎమోషనల్లీ అన్స్టేబుల్, దే కాంట్ కోప్ అప్ విత్ ఎమోషన్స్. సో ఈ హార్ట్ వీళ్ళు ఏమవుతుందంటే సడన్ ఎమోషనల్ స్ట్రెస్ గురైన అనుకోండి, సంథింగ్ ఇన్ ఎ రిలేషన్షిప్ ఆర్ ఇన్ ఎ ప్రొఫెషన్, దే డెవలప్ they undergo a kind of a broken heart syndrome. That's called 𝗗𝗃𝗃𝗃𝗃 syndrome clinically, medically speaking. సో వీళ్ళు ఏమవుతుందంటే హార్ట్ పంపింగ్ యాక్షన్ సడన్గా తగ్గిపోతుంది టెంపరీగా, మేబీ ఫ్యూ వీక్స్ అండ్ రికవర్. సో దీస్ పీపుల్ గోయింగ్ టు హార్ట్ ఫెయిల్యూర్ అండ్ హ్యావ్ సడన్ కార్డియాక్ డెత్ ఇట్లాంటివన్నీ. దెర్ ఈస్ వన్ మోర్ థింగ్ కాల్డ్ హ్యాపీ హార్ట్ సిండ్రోమ్. హ్యాపీ హార్ట్ సిండ్రోమ్ సడన్గా ఎమోషనల్గా ఎక్కువ హ్యాపీగా ఉన్నారనుకోండి, దే స్టిల్ కెన్ హ్యావ్ కార్డియాక్ ప్రాబ్లమ్స్. That's called happy heart. That is one of the conditions. Okay. Still the LV dysfunction develop avachchu. There are various range of heart conditions, right from heart stroke, increased arrhythmias. వీళ్ళు కొంతమందిలో ఏమవుతాయంటే ఈ హార్ట్ రేట్ ఎక్కువైపోయి అరిథ్మిక్ కండిషన్స్కి వెళ్తారు, అబ్నార్మల్ రిథమ్స్. సో వీళ్ళలో సడన్ కార్డియాక్ డెత్ ఉంటుంది. దే కామన్లీ కంప్లైన్ ఆఫ్ పాల్పిటేషన్స్, స్కిప్డ్ బీట్, గిడ్డినెస్, and they develop into sudden cardiac death also. There are some of the range of conditions which a stroke can affect a cardiac condition. ఓకే, కరుణాకర్ గారు, అంటే ఒత్తిడి గుండెపోటుకి దారి తీయచ్చా? సార్ చెప్పారు సాడ్గా ఉన్నా వస్తుంది, హ్యాపీగా ఉన్నా కూడా వస్తుంది అని అంటున్నారు, మీరేమంటారు? తప్పకుండా అండి. ఒత్తిడి అనేది ఒక ప్రధాన కారణం. మనం చూసినట్టయితే చాలా సందర్భాలుగా హార్ట్ అటాక్ వచ్చినప్పుడు మనం వాళ్ళని అడిగినట్టయితే హిస్టరీ కానీ ఏదైనా అడిగితే వాళ్ళు చెప్పేది ఏంటంటే చాలా ఎమోషనల్గా స్ట్రెస్లో ఉన్నాం, లేదంటే చాలా ఒత్తిడిలో ఉన్నాం, ఆ టైంలో ఇలా జరిగిందని చెప్పడం అనేది చాలా కామన్. కాబట్టి ఈ స్ట్రెస్ అనేది తప్పకుండా హార్ట్ అటాక్కి ప్రధాన కారణము. సో అది ఎలా కారణం అవుతుందంటే, స్ట్రెస్ ఉన్నప్పుడు ఈ స్ట్రెస్ హార్మోన్స్ అనేవి రిలీజ్ అవుతాయి బాడీలో, అడినోసిన్, కార్టిసాల్ లాంటివి. సో ఇవి రిలీజ్ అయినప్పుడు ఏమవుతుందంటే బాడీలో జరిగే చేంజెస్ వల్ల ఈ హార్ట్ బీట్ పెరగడము, బ్లడ్ ప్రెషర్ పెరగడము, హార్ట్ రేట్ పెరగడం ఇవన్నీ జరుగుతూ ఉంటాయి. సో అవి జరిగినప్పుడు దాని నుంచి వచ్చే స్ట్రెస్ అనేది ఈ ఆల్రెడీ లోపల ఈ రక్తాలలో ఫ్లాక్స్ కనుక ఉంటే ఈ కొలెస్ట్రాల్ ఫ్లాక్స్ అనేది బబుల్స్ లాగా పేరుకుపోయి ఉంటాయి. సో ఎప్పుడైతే ఆ స్ట్రెస్ అనేది పెరుగుతుందో అప్పుడు అది బరస్ట్ అయిపోయి అక్కడ ఉన్నటువంటి ఆ మెటీరియల్ రిలీజ్ అవ్వడం వల్ల అక్కడ జరిగే రియాక్షన్ తోటి ఆ బ్లడ్ వెజల్ అంతా బ్లాక్ అయిపోతుంది. సో ఎప్పుడైతే బ్లడ్ వెజల్ బ్లాక్ అవుతుందో దాన్నే మనం హార్ట్ అటాక్ అంటాము. సో అది బ్లాక్ అవ్వడం వల్ల ఫ్లో అనేది తగ్గిపోయి డిస్టల్ మజిల్కి దానికి సంబంధించిన ఆక్సిజన్, న్యూట్రియన్స్ సరఫరా జరగకపోవడం వల్ల పెయిన్ అనేది మొదలవుతుంది. సో దట్స్ హౌ ఈ స్ట్రెస్ అనేది హార్ట్ అటాక్కి దారితీస్తుంది. అదే ఇంతకుముందు చెప్పినట్టు కొంతమందికి ఇలా ఫ్లాక్ రప్చర్ అవ్వకుండా కూడా హార్ట్ అటాక్ లాంటి కండిషన్ రావచ్చు. దాన్నే
స్ట్రెస్ కార్డియోమైపతి అంటాము. మామూలు కామన్ టర్మ్ స్ట్రెస్ కార్డియోమైపతి, దాన్నే మెడికల్ పరిభాషలో 𝗗𝗶𝘀𝗃𝗃 అంటాము. తర్వాత కామన్గా పిలిచేది బ్రోకెన్ హార్ట్ సిండ్రోమ్ అని. ఎందుకు బ్రోకెన్ హార్ట్ అంటున్నారంటే ఇది ఎప్పుడైతే బాగా ఎమోషనల్ స్ట్రెస్ కానీ ఏదైనా సడన్ స్ట్రెస్ జరిగినప్పుడు, ఏదైనా ఒక అంటే ఎమోషనల్గా ఏదైనా ఫ్యామిలీలో ఏదైనా డెత్ జరిగిన, క్లోజ్ రిలేటివ్స్ డెత్ అయినప్పుడు కానీ, లేదంటే ఏదైనా డైవోర్స్ అయినప్పుడు కానీ, లేదంటే ఏదైనా భూకంపాలు లాంటివి జరిగినప్పుడు కానీ, కొంతమంది ఏంటంటే అలాంటివి తట్టుకోలేక వాళ్ళ హార్ట్ అనేది వీక్ అవుతుంది. సో ఇందులో కూడా ప్రజెంటేషన్ అనేది సిమిలర్గా హార్ట్ అటాక్ వచ్చినప్పుడు ఎలా ఉంటుందో అలానే ఉంటుంది ప్రజెంటేషన్. కానీ టెస్ట్ చేస్తే రక్తనాళాలు అనేవి నార్మల్గానే ఉంటాయి, అందులో బ్లాక్స్ ఉండవు. సో అదే డిఫరెన్స్ దానికి స్ట్రెస్ కార్డియోమైపతికి, నార్మల్ హార్ట్ అటాక్కి. కానీ స్ట్రెస్ అనేది రెండు రకాలుగా ఏ రకంగానైనా హార్ట్ అటాక్ రావడానికి కారణం కావచ్చు. దాంతోపాటు రేంజ్ ఆఫ్ సిమ్టమ్స్ ముందే చెప్పినట్టు చాలా రకాల డిస్టర్బెన్సెస్ అనేది హార్ట్లో స్ట్రెస్ వల్ల వస్తుంది. కాబట్టి నవేడేస్ స్ట్రెస్ ఈజ్ కన్సిడర్డ్ యాజ్ ఎ నావెల్ రిస్క్ ఫ్యాక్టర్ ఫర్ ద హార్ట్ డిసీజ్. ఇంతకుముందు మనం కన్వెన్షనల్గా ఏజ్, బీపీ, షుగర్ ఇవన్నీ చెప్పుకునే వాళ్ళం, స్మోకింగ్ ఇట్లాంటివి. సో దాంతోపాటు ఇప్పుడు జరుగుతున్నటువంటి ఈ అంటే సోషల్ దీని ట్రాన్స్ఫర్మేషన్లో స్ట్రెస్ ఈజ్ ఆల్సో వన్ ఆఫ్ ద బిగ్గెస్ట్ రిస్క్ ఫ్యాక్టర్ ఫర్ ద హార్ట్ డిసీజెస్. ఓకే సార్, ఇప్పుడు చెస్ట్లో వచ్చే ప్రతి పెయిన్ కూడా మనం హార్ట్ అటాక్లో చూడొచ్చు అంటారా? అసలు గుండె జబ్బుల కింద ఏమేమి వస్తాయి? ఫస్ట్ థింగ్ ఇప్పుడు కరుణాకర్ గారు అండ్ మా ఫ్రెండ్ కొలీగ్ ప్రకాష్ చెప్పినట్టు ఫస్ట్ థింగ్ టైప్ ఏ పర్సనాలిటీస్. టైప్ ఏ అంటే యాంగర్, ఇరిటేషన్, కోపము, చిరాకు ఫస్ట్ రిస్క్ ఫ్యాక్టర్ ఫర్ ద హార్ట్ అటాక్స్. అంటే ఇవాళ యాంజియోగ్రామ్ చేసుకుని ఇవాళ బ్లాక్ లేదు, రేపు హార్ట్ అటాక్ రాదని గ్యారంటీ లేదు ఎనీబడి. ఇది బాగా కోపం, తొందర పనిచేయడం, అంటే వాళ్ళు వర్కాలిక్ అంటాం. అంటే ఇప్పుడు అన్ని గుడ్ హ్యాబిట్స్ ఆల్సో నాట్ గుడ్. అంటే మేము చూసిన దానిలో నేను తాగను, నేను ఏం చేయను. బట్ ఇప్పుడు ఆల్కహాల్, స్మోకింగ్ ఉంది. ఆల్కహాల్ ఈజ్ అ గుడ్ బట్ లిమిటెడ్ ఆల్కహాల్ చాలామంది అడుగుతారు కదా, ఇట్ విల్ రెడ్యూస్ ద కొలెస్ట్రాల్ లిటిల్ బిట్, ఇట్ విల్ డైలేట్ ద వెజల్. సో అందుకని చాలామందికి మనకు ఈ టైపే తొందర పడకూడదు, కోపం రావద్దు, చిరాకు పడద్దు, ఇరిటేషన్ కావద్దు. ఇప్పుడు దట్ ఈస్ ద ఫస్ట్ రిస్క్ ఫ్యాక్టర్ విట్ విల్ ఇంక్రీజ్ ద ప్లాక్ ఫార్మేషన్ అండ్ ఆల్సో ట్రైగ్లిసరైడ్స్. ఒకటి కొలెస్ట్రాల్లో ట్రైగ్లిసరైడ్స్ మోర్ ఇంపార్టెంట్. చాలామంది కొలెస్ట్రాల్ ప్రతి ఒక్కరు అంటారు మరి కొలెస్ట్రాల్తోని ఓకే, ప్రతి ఒక్కరు కొలెస్ట్రాల్ ఎక్కువగానే ఉరికేస్తారు, రేపు మార్నింగ్ హార్ట్ అటాక్ వస్తుంది. కొలెస్ట్రాల్ ఓన్లీ ట్రైగ్లిసరైడ్స్ ఆర్ మోర్ ఇంపార్టెంట్. నెక్స్ట్ థింగ్ ఈజ్ డయాబెటిక్. ఇక హైపర్ టెన్షన్, మోస్ట్లీ హైపర్ టెన్షన్ వాళ్ళు ఏమైతే బీపీ పేషెంట్లు ఎక్కువగా బ్లీడింగ్, పెరాలిసిస్ వస్తాయి. డయాబెటిక్ ఈజ్ మోర్ రిస్క్ ఫ్యాక్టర్. కొలెస్ట్రాల్లో ఓన్లీ ట్రైగ్లిసరైడ్స్ ఆర్ మోర్ ఇంపార్టెంట్. ఫ్యామిలీ హిస్టరీ, ఫస్ట్ థింగ్ ఈజ్ ఫ్యామిలీ హిస్టరీ. ఫ్యామిలీ హిస్టరీలో అది పేరెంట్స్కు యంగేజ్లో హార్ట్ అటాక్ వస్తే దే ఆర్ మోర్ ప్రోన్ ఫర్ హార్ట్ అటాక్స్. అది ఒక ప్రాపర్టీ, ఆ ప్రాపర్టీ ఇచ్చినా కానీ ఈ ప్రాపర్టీ మాత్రం టు బి బాగా ఉంచుకోవాలి, జాగ్రత్త పెట్టుకోవాలి. సిమ్టమ్స్ కార్డియాక్ అన్నారు మీరు. ఇప్పుడు కార్డియాక్ సిమ్టమ్స్ అనేది చాలామంది అనుకుంటారు హార్ట్ ఇక్కడ లెఫ్ట్ సైడ్ ఉంటుందని, ఇది సినిమాలో చూపిస్తారు. కానీ మెయిన్ సిమ్టమ్స్ ఏంటంటే హార్ట్వి ఈ థ్రోట్ ఇక్కడ నుంచి మొదలవుతుంది. థ్రోట్ పెయిన్, ఇదంతా డిస్కంఫర్ట్, అనీజినెస్, మంట. చాలామంది గ్యాస్ట్రిక్ సిమ్టమ్స్ లాగా మోస్ట్ ఆఫ్ టైమ్స్ వాళ్ళు ఏం చేస్తారంటే మంట అని చాలామంది నెగ్లెక్ట్ చేస్తారు. నడిచినప్పుడు, మెట్లు ఎక్కినప్పుడు, పని చేసినప్పుడు చెస్ట్ డిస్కంఫర్ట్ వస్తుంది, పెయిన్ వస్తుంది, రెస్ట్ తీసుకుని తగ్గుతుంది. ఇది 100% కార్డియాక్. చెస్ట్ మధ్యలో ఇక్కడ థ్రోట్ పట్టేస్తుంది, అనీజీగా, మంట, ఎసిడిటీ. సో ఇమీడియట్లీ బెటర్ టు గో టు ద నియర్ హాస్పిటల్. అంతే, సెంటర్లో వస్తుంది. సెంటర్ హార్ట్ అటాక్ ఎప్పుడు చెస్ట్ పెయిన్ ఇక్కడ నుంచి మళ్ళీ రేడియేట్ అవుతుంటుంది, జాగు నెఫ్ట్ వెనక్కి పోతుంది. ఇది సిమ్టమ్స్. ఇక్కడ వచ్చేది కాదండి, మెయిన్ రెట్రోస్టెనల్ అంటాం. నడిచినప్పుడు, మెట్లు ఎక్కినప్పుడు, పని చేసినప్పుడు, తిన్న తర్వాత, ఈవెన్ ఆఫ్టర్ సెక్సువల్ యాక్టివిటీ ఆల్సో దే విల్ హ్యావ్ సమ్ టైమ్ పెయిన్. సో దే ఆర్ మోర్ ప్రోన్. వీళ్ళు ఏంటంటే తగ్గిపోతుంది, ఒక 10 minutes రెస్ట్ తీసుకుని తగ్గిపోతుంది. మళ్ళీ అలా 4-5 times వచ్చింది అనుకోండి, ఇట్ విల్ లీడ్ టు మ్యాసివ్ అటాక్. టైం ఇవ్వదు అప్పుడు. సో ఇమీడియట్గా చాలా కాంప్లికేషన్ ఉంటాయి. దట్ ఈస్ మోర్ కామన్ కాదు. ఇక అదర్ కాజ్ ఆఫ్ కార్డియాక్ సేమ్ ఇట్లా సిమిలర్ సిమ్టమ్స్ అంటే ఎసిడిటీ అంటారు, గాల్ బ్లాడర్ స్టోన్స్ వస్తుంది, సర్వైకల్ స్పాన్లో కూడా ఉంటుంది కొంతమందికి పెయిన్. ఇవి కూడా పెయిన్స్ లెఫ్ట్ లాగుతుంది, అదే నర్వస్ ఇక్కడికి ఇన్నర్వేషన్ అవుతుంది, ఆ పెయిన్. ఇవన్నీ మోస్ట్ ఆఫ్ టైమ్స్. సో చాలామంది గ్యాస్ట్రిక్ది కానీ ఈ గాల్ బ్లాడర్ స్టోన్స్ది కానీ వాట్ ఎవర్ ఇట్ ఈస్, ఆ పెయిన్ అనేది తేడా తెలుసుకోలేరు చాలా వరకు. ఒక చిన్న టాబ్లెట్ వేసేసుకుందాం, రెస్ట్ తీసేసుకుందాం అని నెగ్లెక్ట్ చేస్తూ ఉంటారు. సో అది ఎప్పుడు ఇటువంటి సిమ్టమ్స్ ఉన్నప్పుడు ఫస్ట్ థింగ్ ఈజ్ గో టు ద హాస్పిటల్, టేక్ ద ఈసీజీ. మళ్ళీ ఈసీజీ కూడా ఏంటంటే ఫస్ట్ ఇనిషియల్గా నార్మల్ ఉండొచ్చు, ఈసీజీ నార్మల్ ఉంటుంది. వీ హ్యావ్ టు రిపీట్ ఈసీజీ ఆఫ్టర్ 1 hour కానీ. చాలామంది ఏంటంటే కొంతమంది అంటే ఎమర్జెన్సీ మెడిసిన్లో బాగానే ఉందని పంపించేస్తారు, మళ్ళీ సిమ్టమ్స్ వస్తుంది కదా, ఆ టైం ఇవ్వదు. సో ఆస్ దెమ్ టు వెయిట్. అంటే వాళ్ళకి హరీగా ఉంటారు, ఎవరైనా పేషెంట్ పోదాం బాగానే ఉంది కదా అని. ఇప్పుడు నార్మల్ అని చెప్పగానే వాళ్ళు వెళ్ళిపోతుంటారు. బట్ వీ కాంట్ నెగ్లెక్ట్. ఒక డ్రాప్ అయ్యే టెస్ట్ ఉంటుంది, అదొకటి పంపించేసి మళ్ళీ 1 hour తర్వాత రిపీట్ చేయించేసి ఎకోలో కూడా తెలిసిపోతుంది. సో ఈసీజీ, ఎకో అండ్ డ్రాప్ అయ్యి ఈజ్ ద బెస్ట్ ఇనిషియల్ థింగ్. మళ్ళీ అప్పుడు స్టార్ట్ అవుతుంది, అప్పుడు తెలుస్తుంది మనకు ఈసీజీ చేంజెస్. సో అప్పుడు మనం వీ హ్యావ్ టు బీ కేర్ఫుల్.
ఓకే రైట్, మరిన్ని విషయాలు తెలుసుకుందాం. హలో డాక్టర్లో స్మాల్ బ్రేక్ తీసుకుందాం. వెల్కమ్ బ్యాక్ టు హలో డాక్టర్. ఇప్పుడు నార్మల్గా మన లైఫ్ స్టైల్ ఉంది కదా, సో చాలామంది ఇప్పుడు లేజీగా ఉండడం, ఇంకా చాలామంది నిద్ర లేకపోవడం, స్ట్రెస్, అలాగే ఏది పడితే అది తినడం ఈ రోజున చాలా కామన్ అయిపోయింది. సో ఇవన్నీ ఏ విధంగా ఒత్తిడికి గురి కావడం కానీ హార్ట్ అటాక్ దారి తీయడం కానీ ఇవన్నీ ఎలా ఉంటాయంటారు? యా, లైఫ్ స్టైల్ అనేది వన్ ఆఫ్ ద మెయిన్ రీజన్స్ ఫర్ స్ట్రెస్ అండి. ఇప్పుడు సపోజ్ అబ్నార్మల్ లైఫ్ స్టైల్ ఉంది, సో ఈజ్ హ్యావింగ్ ఎక్సెసివ్ స్మోకింగ్, ఎక్సెసివ్ ఆల్కహాల్ డ్రింక్, ఎక్సెసివ్ ఇంటెలిజెన్స్ ఇన్ అవుట్ సైడ్ ఫుడ్, జంక్ ఫుడ్ తింటాము. వీళ్ళందరిలో కామన్గా కొలెస్ట్రాల్ లెవెల్స్ ఎక్కువ ఉంటాయి. ఈ కొలెస్ట్రాల్ ఎక్కువ ఉన్నాయంటే కామన్గా ఇట్ కెన్ కాజ్ టు హైయర్ ప్లాక్ ఫార్మేషన్, హైయర్ హార్ట్ స్ట్రోక్స్. See, lifestyle, these kind of people will have, మన శ్రీధర్ రెడ్డి గారు చెప్పినట్టు, దే హ్యావ్ ఎ టైప్ ఏ పర్సనాలిటీస్ ఆల్సో, అబ్నార్మల్ ఎమోషనల్ రియాక్షన్స్ టు అన్నెసరీ థింగ్స్. అంటే దీనికన్నా ముందు కొన్ని ఇవి ఉంటాయండి. దెర్ ఇస్ థింగ్ కాల్డ్ వరీ, యాంగ్జైటీ అండ్ స్ట్రెస్. దీస్ త్రీ ఆర్ డిఫరెంట్. అండ్ డిప్రెషన్ చాలామంది ఇంటర్లింకింగ్గా వాడుతుంటారు ఇట్లు. వరీ అనేది ఇట్స్ ఎ స్టేట్ ఆఫ్ మెంటల్ స్టేట్ వేర్ యూ పీపుల్ థింక్ అబౌట్ నెగటివ్ అవుట్కమ్ ఆఫ్ ఎ సిచ్యువేషన్. దట్స్ కాల్డ్ వరీ. వరీ ఎక్సెసివ్గా థింక్ చేస్తున్నాం అనుకోండి దాన్ని, అదే వరీ టూ మచ్, దెన్ ఇట్స్ కాల్డ్ యాంగ్జైటీ. అండ్ వెన్ దిస్ యాంగ్జైటీ బికమ్స్ మోర్, ఇట్స్ కాల్డ్ స్ట్రెస్. సో అమెరికన్ మెంటల్ హెల్త్ అసోసియేషన్ ఉంటుంది, దానిలో బై డెఫినేషన్ దే సే స్ట్రెస్ ఈజ్ అనేబుల్ టు కోప్ అప్ విత్ ఎమోషనల్ ప్రెషర్ ఆర్ థింకింగ్ ప్రెషర్. Too much thoughts and too much stream of thought, too much of emotions. If the person is unable to cope up, it's called stress. ప్రతి ఒక్కరికి స్ట్రెస్ ఉంటుంది. ఎవ్రీవన్ హూ హ్యాస్ రైట్ ఫ్రమ్ ఎ బేబీ, ఐ మీన్ స్టూడెంట్ నుంచి ప్రొఫెషనల్ పీపుల్ ఎవరికైనా ఉంటుంది. హౌ యూ కోప్ అప్ విత్ స్ట్రెస్, దట్స్ వాట్ ఈస్ ఇంపార్టెంట్. ఈ లైఫ్ స్టైల్ నార్మల్ లైఫ్ స్టైల్ కెన్ ఆబ్వియస్లీ లీడ్ టు హార్ట్ స్ట్రోక్స్. ఈ లైఫ్ స్టైల్ని ఎలా మెయింటైన్ చేసుకోవడం అనేది వన్ ఆఫ్ ద మెయిన్, అంటే ఇట్స్ ఎ కైండ్ ఆఫ్ ఎ ఛాలెంజ్. అన్నెసరీగా ఫుడ్ తీసుకోకూడదు. యూ షుడ్ నో హౌ టు రిలాక్స్ ఎట్ పర్టికులర్ టైమ్, లిమిట్ యువర్ ఆల్కహాల్ కన్జంప్షన్, స్టాప్ స్మోకింగ్. ఇవన్నీ ఉంటే ఆబ్వియస్గా యూ హ్యావ్ ఎ లెసర్ ఇన్సిడెన్స్ ఆఫ్ హార్ట్ స్ట్రోక్స్, ఎ పీస్ఫుల్ లైఫ్. అంటే గతంతో పోల్చుకుంటే కొన్ని సిమ్టమ్స్ ఉండేవి హార్ట్ అటాక్కి, లైక్ స్మోకింగ్ చేయొద్దు, కొలెస్ట్రాల్ లెవెల్స్ ఎక్కువ ఉండాలి, ఎక్సర్సైజ్ చేయాలి, ఇవన్నీ ఉండేవి. సో వీటన్నింటినీ ఇప్పుడు స్ట్రెస్ అనేది రీప్లేస్ చేసింది అని అనొచ్చు అంటారా? ఏమంటారు? అది కాదండి, స్ట్రెస్ అనేది వన్ ఆఫ్ ద రీజన్స్. ఇప్పుడు ఈ ప్రాబ్లమ్స్ ఉన్న, ఈ అలవాట్లు ఉన్న వాళ్ళలో స్ట్రెస్ కూడా ఎక్కువ ఉంటుంది. దట్స్ హౌ ఇట్ ఈస్ అసోసియేటెడ్. ఓకే, దట్స్ హౌ ఇట్ ఈస్. ఓకే. సో ఒత్తిడి వల్ల గుండె దడ పెరుగుతుంది అంటారు. సో ఎందుకు పెరుగుతుంది? పెరిగేటప్పుడు మనకి ఒక టైప్ ఆఫ్ దాంట్లోకి వెళ్ళిపోతున్నామని మనకి మనం ఎలా తెలుసుకోవచ్చు అంటారు? అంటే ఒత్తిడి అనేది మనం చెప్పినట్టు ఇంతకుముందు, ఒత్తిడి వల్ల ఈ స్ట్రెస్ హార్మోన్స్ అనేది రిలీజ్ అవుతాయండి. ఈ స్ట్రెస్ హార్మోన్స్ అనేది హార్ట్ మీద పనిచేసి హార్ట్ బీటింగ్ని పెంచుతాయి, హార్ట్ రేట్ని పెంచుతాయి అన్నట్టు. సో దాన్నే మనం చాలామంది హార్ట్ బీటింగ్ పెరిగినప్పుడు దాన్ని పాల్పిటేషన్స్ అంటాము. దడ అంటే మనం కామన్గా చెప్పేది గుండె దడ. సో గుండె దడ అనేది మనం ఒత్తిడిలో ఉన్నప్పుడు కామన్గా వినేది ఏంటంటే, ఎందుకు అవుతుంది అని అంటే, ఈ దడలాగా వచ్చేసింది, బాగా దడలాగా ఎక్కువ అవుతుంది గుండెలో అని చెప్పి చెప్తారు. సో అదంతా స్ట్రెస్ రిలేటెడ్ వల్లనే. సో దానివల్ల ఈ హార్మోన్స్ రిలీజ్ అవ్వడం వల్ల ఆ స్ట్రెస్కి చాలా రకాల ఆరిథ్మియాస్ అంటే అబ్నార్మల్ రిథమ్స్ రావచ్చు. కొంతమందికి మామూలుగా టెకికార్డియాస్ అంటే సూప్రావెంట్రులర్ టెకికార్డియా కానీ, రేర్లీ వెంట్రుకులర్ టెకికార్డియాస్ కానీ, అరిథ్మియాస్, ఇవన్నీ రావడానికి ఈ స్ట్రెస్ హార్మోన్స్ వాటిలో జరిగేటువంటి ఇంబ్యాలెన్స్ అనేది ప్రధాన కారణము. కాబట్టి హార్ట్ అంటే ఈ స్ట్రెస్ అనేది ఎక్కువ ఉన్నప్పుడు ఈ రిథమ్ డిస్టర్బెన్సెస్ అంటే ఈ అరిథ్మియాస్, తర్వాత పాల్పిటేషన్స్ అనేది వెరీ కామన్. చాలా అంటే అసలు వాళ్ళు స్ట్రెస్ ఉన్న వాళ్ళు మనకు వచ్చినప్పుడు అంటే క్లినిక్ వచ్చినప్పుడు చెప్పే ప్రధాన సిమ్టమే ఈ పాల్పిటేషన్స్. దడగా ఉంటుంది గుండెలో. దడగా ఉన్నప్పుడే మనం అర్థం చేసుకోవాలంటే వీళ్ళకి ఒకలాంటి స్ట్రెస్ ఉన్నట్టుంది. అంటే ఇతరత్ర కారణాలు మనం టెస్ట్ చేసిన తర్వాత ఈ హార్ట్కి రిలేటెడ్ కారణాలు కనుక ఏది బయటపడకపోతే ప్రాబబ్లీ దట్ ఈస్ బికాస్ ఆఫ్ ద స్ట్రెస్. ఓకే, అట్లా. రైట్. అంటే గుండె ఆరోగ్యాన్ని మెరుగుపరచుకోవడానికి, అలాగే స్ట్రెస్ని, ఆ ఒత్తిడిని తగ్గించుకోవడానికి ఉన్న మార్గాలు ఏంటి అంటే, ఫస్ట్ థింగ్ ఈజ్ ఇప్పుడు డబ్బులు వస్తుంటే జబ్బులు వస్తుంటాయి. ఒకప్పుడు పని చేసేవాళ్ళు
విలేజ్లలో ఏంటంటే మార్నింగ్ తినేసి మంచిగా పోయి పని చేసి అన్నీ చేసుకునేవాళ్ళు. ఇప్పుడు ఏంటి అంత రిమోట్ స్టైల్. ఇప్పుడు టీవీ పెట్టుకోవాలంటే కూడా ఇక్కడ నుంచి రిమోట్ కావాలి. ఫోన్ కూడా ఇప్పుడు సెల్ ఫోన్ వచ్చేసింది. ఏసీ, వైటమిన్ డి, B12 చాలా తక్కువ ఉంటాయి, 90% తక్కువ ఉన్నాయి అందరికీ. ఎందుకు అంత మనం డోర్ ఏం లేదండి, తిన్నది అరిగించుకోవాలి. ఫుడ్ వల్ల రాదు. చాలామంది అంటారు మటన్ తింటే చికెన్ తింటే అది వస్తుంది, అది ఏం కాదు. తిన్నది అరిగించుకో. గుడ్ స్లీప్ అండ్ నో కాన్స్టిపేషన్, లెస్ డిసీజ్. అదొకటి ఫస్ట్ థింగ్ ఈజ్. ఇప్పుడు మనకు చాలామంది ఏంటంటే మార్నింగ్ లేవగానే చాలా బిజీ అనుకుంటారు. ప్రతి ఒక్కటి బిజీ, అందరికీ ఎవరి జాబ్ వాడు బిజీ. కాకుండా ఏంటంటే కనీసం ఒక హాఫ్ అన్ అవర్ వాడికి టైం స్పెండ్ చేయడు. ఏమంటే బిజీ అంటాడు. ఇప్పుడు సాఫ్ట్వేర్ వాళ్ళు ఉన్నారు, వాళ్ళు అంటారు, చాలామంది వస్తుంటారు 12 o'clock వాళ్ళకి టైమింగ్ ఉంటుంది. నైట్ 12 మార్నింగ్ ఉంటుంది కదా టైం. అంటే లేదు సార్ మాకు మళ్ళీ మేము 12 to 12 మేము కూడా పని చేస్తున్నామండి. మేము 6 నేను ఇప్పుడు లాస్ట్ 20 years మేము కేబీఆర్కి వెళ్తుంటాం. ఒక హాఫ్ అన్ అవర్ అండి, ఏదైనా ఒక హాఫ్ అన్ అవర్ స్పెండ్ చేయండి. దానికి టైం ఉండదు. ఫోన్ మాట్లాడుతాడు, చాలా మాట్లాడుతున్నాడు టైం అంతా అవి. సో మెయిన్ ఏంటంటే డైలీ ఒక హాఫ్ అన్ అవర్ ఎక్సర్సైజ్, దెన్ లిమిట్. తినకుండా తినొచ్చు, అన్నీ ఏం కాదు, దేనివల్ల ఏం కాదు. తిన్నది మంచిగా డైజెషన్ ఉండి నిద్ర పోయి టెన్షన్ తగ్గించుకొని కోపం రాకుండా చిరాకు రాకుండా మంచిగా పీస్ఫుల్ లైఫ్. ఒక ఏజ్ వచ్చాక చాలు ఇంతవరకు అని. ఇంతకుముందు మనం ఎలా ఉన్నాము, అప్పటికంటే మనం బాగున్నాం. ఎంతలో ఉంటే అంత సంతృప్తిగా ఉండేవాళ్ళు. ఉంటే అది రాదు జనరల్గా. దట్ ఈస్ మరి యంగ్ ఏజ్లో ఇప్పుడు హార్ట్ అటాక్స్ మోర్. యంగ్ ఏజ్లో బాగా వస్తాయి. ఎందుకు? స్ట్రెస్. దట్ ఈస్ ద రీజన్. 35 yearsకి వాడికి ఏముండవు సడన్గా. ఇప్పుడు నవ్ డేస్ కోవిడ్ అప్పుడు కూడా మనకు బ్లడ్ క్లాట్ ఫామ్ అయింది లంగ్స్లో. ఇప్పుడు డెంగ్యూ ఆల్సో వన్ ఆఫ్ ద వైరస్ ఈస్ కాజింగ్ ద క్లాట్ ఫార్మేషన్ జనరల్గా హార్ట్. ఇప్పుడు ఈ మధ్యలో చాలా మంది సడన్గా కొలాప్స్ అవుతున్నారు, చూసారు ఎన్నారు 33, 34. ఇప్పుడు సేమ్ ఇది వైరస్ ఆల్సో వన్ ఆఫ్ ద. ఇప్పుడు కోవిడ్ ఉంది, కోవిడ్ ఆల్సో వన్ ఆఫ్ ద వైరస్. ఇది కూడా డెంగ్యూ ఆల్సో వైరస్ ఈస్ ట్రాన్స్మిటెడ్ బై మస్కిటో. ఇది కూడా కోయాగులేషన్ సిస్టంలో ఫామ్ చేస్తుంది. సో దట్ ఈస్ ద రీజన్ నవేడేస్. మళ్ళీ ఇంకోటి ఏంటంటే హార్ట్ అటాక్స్ ఎప్పుడు చూడండి మీరు చూస్తే జూలై నుంచి ఈ అక్టోబర్ వరకు మేము బిజీగా ఉంటాం. ఎందుకంటే ఎక్కువ మంది హార్ట్ అటాక్స్ పేషెంట్ ఈ టైంలోనే వస్తుంది. మీరు టిల్ ఇప్పటి వరకు మాకు తెలియదు. చూడండి మీరు ఇప్పుడు ఎనీ హాస్పిటల్ మీరు ఇప్పటిదాకా మీరు ఎప్పుడు చూడలేదు, స్టడీ చేయలేదు. జస్ట్ టేక్ దట్. మీరు ఇంకోసారి అన్ని అడగండి ఈ హార్ట్ అటాక్స్ ఇయర్లో ఎప్పుడు వస్తున్నాయి. బట్ నేను నా క్లినికల్ ఎక్స్పీరియన్స్ ఇప్పుడు ఐ వాజ్ వర్కింగ్ ఇన్ అపోలో ఫర్ మోర్ దెన్ 22 years. అప్పుడు చూసాం కదా మోస్ట్ ఆఫ్ ద టైమ్స్ జూలై నుంచి ఈ ఆగస్ట్ వరకు, సెప్టెంబర్ వరకు నేను అబ్జర్వ్ చేసిందంటే ఎప్పుడు ఈ టైంలో హార్ట్ అటాక్స్ ఆర్ మోర్ ఫోర్. మేబీ దట్ వైరస్ ఆల్సో కాజింగ్ ద ప్లాక్ ఫార్మేషన్, ప్లాక్ రప్చర్ కాజింగ్ ద దిస్. కోవిడ్ ఆల్సో వన్ ఆఫ్ ద రీజన్. అప్పుడు లంగ్స్లో క్లాట్ ఫామ్ అయింది. మెకానిజం ఈజ్ సేమ్. సో అందుకని జాగ్రత్త, మంచిగా రోజు ఎంత వచ్చిందో అంత తిని మంచిగా హ్యాపీగా నిద్రపోయి బాగుండి కోపము చిరాకు లేకుండా. ప్రతి ఒక్కరికి ఉంటుందండి కోపం ఉంటుంది. సో ఇవన్నీ చెప్తారు అంటే మీ స్థాయిలో మీరు చెప్పినా కూడా ఫాలో అయ్యే వాళ్ళు ఎంతమంది అన్నది ఇంపార్టెంట్. అది పాటించాలమ్మా. ఇప్పుడు వాడు ఎంత చేసినా కానీ మనం ప్రతి ఒక్కరికి ఒకరోజు ఇప్పుడు హాస్పిటల్కి వస్తారు, స్టేజ్ 4 క్యాన్సర్ ఉంటుంది. మా డాక్టర్స్ ఎప్పుడు మేము నో అని చెప్పాం కదా ట్రీట్మెంట్, ఇంకో రోజు ఎక్కువ బతకాలని చూస్తాం కదా. సో మీరు ఎంతైనా పర్లేదు అంటాడు. కానీ అప్పుడు ఆ టైంలో నీకు మనీ స్పెండ్ చేయమంటే చేయడు కదా. ఒకేసారి వచ్చి ఇక్కడ అంత స్పెండ్ చేస్తాడు కదా. దానికంటే ముందే కొద్దిగా ఇవన్నీ చూసుకొని జాగ్రత్తగా. ఇప్పుడు 500 rupees కన్సల్టేషన్కు అమ్మో అంటారు. అదే మరి 500 rupeesలోకి పోయి బాటిల్స్ కొనమంటే అక్కడ డిస్కౌంట్ కాదు కదా. మెయిన్ ఎవ్రీ 6 monthsకి ఒకసారి షుగర్స్ ఒకటి, కొలెస్ట్రాల్ ఒకటి, క్రియాటిన్, ఇప్పుడు కిడ్నీ ఫెయిల్యూర్ ఎక్కువ, క్రియాటిన్ ఒకటి, వైటమిన్ డి, B12 అంత కలిపితే 1000 rupees అండి. 6 monthsకి ఒకసారి చెక్ చేసుకుంటే బెటర్. ఎందుకంటే ఇప్పుడు డయాబెటిక్స్ హైదరాబాద్, మద్రాస్ ఇస్ డయాబెటిక్ క్యాపిటల్ ఆఫ్ ద వరల్డ్ ప్రపంచంలోనే. మనకు చెప్పాను కదా మీకు డబ్బులు వస్తుంటాయి, జబ్బులు వస్తుంటాయి. సో మోస్ట్ ఆఫ్ ద టైమ్స్ వాళ్ళకి తెలియదు. ఇప్పుడు అక్కడ ఖర్చు పెట్టడం అంటే చాలా ఇబ్బంది పడతాడు. బట్ నా రిక్వెస్ట్ ఒకటే చెప్పేది మీ ద్వారా, ఒక ఇన్సూరెన్స్ ఒకటి, మెడికల్ ఇన్సూరెన్స్ చేయించుకోరు కదా. మెడికల్ ఇన్సూరెన్స్ చేయించుకుంటే మంచిది. క్రెడిట్ కార్డ్ లాగా లైఫ్ ఇన్సూరెన్స్ చేయించుకుంటారు, అది జాదుగా టైపు. అది చచ్చినాక వనుకోపోతాయి డబ్బులు. దానికంటే ముందు మెడికల్ ఇన్సూరెన్స్ ఎవ్రీ మంత్. లైక్ ఇప్పుడు వెహికల్ ఇన్సూరెన్స్ ఉంది కదండి, అన్నిటికీ ఇన్సూరెన్స్ బెటర్. వెహికల్ ఇన్సూరెన్స్ కంపల్సరీ చేశారు గవర్నమెంట్. ఇప్పుడు గవర్నమెంట్ కూడా మనకు ప్రతి ఒక్కరికి మెడికల్ ఇన్సూరెన్స్ ఉందా లేదా చేస్తే బాగుంటుంది. అప్పుడు మనకు నవేడేస్ నాట్ ఈజీ కదా. ఇప్పుడు వాడు 20,000 rupees, వాళ్ళు కూడా చాలా ఇప్పుడు 20,000 కష్టపెట్టాడు, 500 పెంచాలి, 500 rupees ఖర్చు చేయాలని కూడా కష్టమే కదా ఇన్వెస్టిగేషన్స్. నవేడేస్ ఏంటంటే గవర్నమెంట్ కూడా దే ఆర్ ఫార్మింగ్ తెలంగాణ డయాగ్నోస్టిక్ బాగా చేస్తున్నారు. మంచి రిలయబుల్ డయాగ్నోస్టిక్ వెళ్ళండి చేయించుకోండి. కానీ అది ఎంత ఒక 200 rupees ఉంటుంది కదా, 300 rupees అక్కడ కాదు. కానీ ఒక బీర్ కొనమంటే కొంటాడు వాడు, దానికి పే చేస్తాడు. రైట్, మరిన్ని విషయాలు తెలుసుకుందాం. హలో డాక్టర్లో స్మాల్ బ్రేక్ తీసుకుందాం.
వెల్కమ్ బ్యాక్ టు హలో డాక్టర్. గిరిప్రకాష్ గారు, ఇప్పుడు ఈ స్ట్రెస్ అనేది మేల్స్ అండ్ ఫీమేల్స్లో డిఫరెంట్గా ఉంటుందా? అండ్ మేల్స్లో వచ్చే హార్ట్ ప్రాబ్లమ్స్ ఎలా ఉంటాయి, ఫీమేల్స్లో వచ్చే హార్ట్ ప్రాబ్లమ్స్ ఎలా ఉంటాయి? ఏమైనా డిఫరెన్స్ ఉందా? యా, రాదర్ దాన్ మేల్స్ అండ్ ఫీమేల్స్ అండి, ద పర్సనాలిటీ ట్రైట్ డిఫరెన్స్ చాలా ఉంటుందండి. యూజువల్గా everyone has a different emotions. Male is different, female is different. How a particular reaction ki, particular scene, ఏదైనా situation ki, how a male reacts is totally different, how a female reacts is totally different. Obvious గా ఇలాగే ఎట్లా రియాక్షన్ ఎక్కువ ఉంటుందో వాళ్ళలో రిలీజ్ అయ్యే హార్మోన్స్ కూడా డిఫరెంట్గా ఉంటాయి. సో మనకి స్ట్రెస్లో ఏమవుతుంది, కరుణాకర్ రెడ్డి గారు చెప్పినట్టు అడ్రినలిన్, కార్టికోస్టెరాయిడ్స్ ఇవన్నీ బాగా పెరుగుతాయి. యూజువల్గా ఈ స్ట్రెస్ రియాక్షన్స్ విల్ బి మోర్ ప్రొనౌన్స్డ్ ఇన్ ఫిమేల్స్. దట్స్ వై మీరు బ్రోకన్ హార్ట్ సిండ్రోమ్, మీరు 𝗗𝗶𝘀𝗃 సిండ్రోమ్ తీసుకుంటే కామన్ ఇన్ ఫిమేల్స్ బికాస్ దే మోర్ ఎమోషనలీ వల్నరబుల్. అంటే సమ్ మేల్స్ కెన్ ఆల్సో బి లైక్ దట్. ద ప్రపోర్షనేట్లీ ఫిమేల్స్ హ్యావ్ అ హయ్యర్ ఇన్సిడెన్స్ ఆఫ్ కార్డియాక్ కండిషన్స్ సెకండరీ టు ఎమోషనల్ రియాక్షన్స్. ఈ స్ట్రెస్ కార్డియోపతి కావచ్చు, సడన్ కార్డియాక్ డెత్స్ కావచ్చు, సడన్ హార్ట్ స్ట్రోక్స్ కావచ్చు, నెక్స్ట్ పాల్పిటేషన్స్. కామన్గా మెజారిటీ ఆఫ్ ఫిమేల్స్ సమ్ ఎమోషనల్ డిస్టర్బెన్స్ రాగానే పాల్పిటేషన్స్ కంప్లైంట్ చేస్తారు. ఎందుకు హార్ట్ రేట్ పెరిగిపోతుంది. హార్ట్ రేట్ ఎందుకు పెరుగుతుంది, అడ్రినలిన్ ఎక్కువ రిలీజ్ అవుతుంది. సో అండ్ మోస్ట్ ఆఫ్ ద టైమ్ వీళ్ళు ఇంకోటి ఎస్పెషల్లీ మన ఇండియన్ ఫిమేల్స్లో ఇవి ఎక్సర్సైజ్ లెవెల్స్ అనేవి కొద్దిగా ఫిమేల్స్లో తక్కువే ఉంటాయండి ప్రపోర్షనేట్గా. ఇప్పుడు అవేర్నెస్ వస్తుంది కానీ బట్ స్టిల్ నెంబర్ ఆఫ్ పీపుల్ 100 people, 100 మేల్స్ 100 ఫిమేల్స్ తీసుకుంటే ఫిమేల్స్ తక్కువ ఉంటారు. వన్స్ ద ఎక్సర్సైజ్ లెవెల్స్ ఆర్ లెస్, దేర్ రియాక్షన్ టు ద ఎమోషన్స్ విల్ బీ ఆల్సో వెరీ హై. ఇప్పుడు ఎక్సర్సైజ్ బాగా చేసేవాడు అనుకోండి, వాళ్ళలో హార్మోన్ రిలీజ్ ఇవన్నీ కొద్దిగా కంట్రోల్ ఉంటాయి, హార్ట్ రేట్ రిలీజ్ ఇవన్నీ బాగా కంట్రోల్గా ఉంటాయి. వీళ్ళల్లో కొద్దిగా లేనప్పుడు ఆబ్వియస్లీ దీస్ కైండ్ ఆఫ్ అరిథ్మియాస్, పాల్పిటేషన్స్ ఇవన్నీ కామన్గా ఉంటాయి ఫిమేల్స్లో. సో ఫీమేల్స్లో ఎక్కువ వస్తుంది అంటారు మీరు? యా, లిటిల్ ఇన్సిడెన్స్ కొంచెం డిఫరెన్స్. ఓకే కరుణాకర్ గారు, సో లాంగ్ టైమ్ ఇదే స్ట్రెస్తో కనుక అలా సఫర్ అవుతూ ఉంటే సో ఏ విధంగా ఉంటుందంటారు హార్ట్కి సంబంధించి? సో లాంగ్ టర్మ్ స్ట్రెస్ అనేది హార్ట్కి మంచిది కాదండి. సో స్ట్రెస్ అనేది చిన్న చిన్న సందర్భాలు అంటే ప్రతి ఒక్కరు ఫేస్ చేయాల్సిందే లైఫ్లో. కానీ ఆ స్ట్రెస్ అనేది ఒక అక్యూట్ స్ట్రెస్ ఉన్నప్పుడు జరిగే రియాక్షన్ వేరు, క్రానిక్ స్ట్రెస్ ఉన్నప్పుడు అంటే ఈ ఒత్తిడి అనేది రిపీటెడ్గా జరుగుతూ ఉంటే బాడీలో చేంజెస్ అనేవి కూడా రిపీటెడ్గా రావడం వల్ల ప్రోగ్రెషన్ అనేది చాలా ఫాస్ట్గా ఉంటుంది. సో అందుకనే ఏదైనా ఇప్పుడు అక్యూట్ స్ట్రెస్ వచ్చి తగ్గిపోయినప్పుడు బాడీలో చేంజెస్ ఎక్కువ రావు. కానీ సేమ్ రిపీటెడ్ స్ట్రెస్ అనేది రిపీటెడ్గా అవుతూ ఉంటాయి స్ట్రెస్, సో బాడీలో చేంజెస్ వస్తాయి. అందులో భాగంగానే ఈ అథెరోస్క్లెరోసిస్ అనేది అంటే ఈ హార్ట్లో రక్తాలలో ఫ్లాక్ ఫార్మేషన్ కానీ, లేదంటే ఈ రిథమ్ డిస్టర్బెన్సెస్ రావడం కానీ, లేదంటే ఈ బీపీ అనేది అంటే బీపీ కొంతమందికి ఏంటంటే వచ్చి తగ్గిపోతుంటుంది ఇనిషియల్గా, కానీ అది ప్రొలాంగ్డ్ అయినా కొద్దీ అది పర్మనెంట్గా ఉండిపోతుంది. సో అలాంటి అంటే ఏదైనా కూడా ఎక్కువ కాలం స్ట్రెస్ ఉన్నప్పుడు వచ్చే పరిణామాలు ఈ బీపీ కానీ, ఈ హార్ట్ అటాక్స్ కానీ వచ్చే రిస్క్ కానీ, లేదంటే ఈ ఫ్లాక్ ఫార్మేషన్ కానీ ఇవన్నీ అనేది చాలా ర్యాపిడ్గా ప్రోగ్రెస్ అయ్యి అది హార్ట్ అటాక్స్ కానీ లేదంటే హార్ట్ ఫెయిల్యూర్స్ కానీ రీజన్ అవుతుంటే అంటే దారితీస్తాయండి. ఓకే, థ్యాంక్ యూ సో మచ్. సో ముగ్గురు కార్డియాలజిస్టులు చాలా చక్కని విషయాలు చెప్పారు. అండ్ మెయిన్గా స్ట్రెస్ గురించి నాకు తెలిసి ఈ షో చూసిన తర్వాత ప్రతి ఒక్కరు దాన్ని అధిగమిస్తారని నేను అనుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్. సో గుండెకి సంబంధించి ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి, సో ఏ విధంగా దాన్ని మనం స్ట్రెస్ని అధిగమించాలి, ఇలాంటి విషయాలన్నీ చెప్పినందుకు థ్యాంక్ యూ. రైట్, చూసారు కదా, ఇది ఈనాటి మన హలో డాక్టర్. నమస్తే.